వీధిలో ఉన్న బిచ్చగాడు లేదా దేశ ప్రధాని, వీరిలో నిజంగా సంతోషంగా ఉన్నది ఎవరు? ఈ ప్రశ్న తరచుగా మన మనస్సులలో మెదులుతుంది, ఎందుకంటే ఆనందం అనేది కేవలం సంపద లేదా అధికారంపై ఆధారపడి ఉండదని ఇది సూచిస్తుంది. ఈ ప్రశ్న తరచుగా మనల్ని ఆలోచింపజేస్తుంది, ఎందుకంటే ఆనందం అనేది సంపద లేదా అధికారంపై ఆధారపడి ఉండదని ఇది సూచిస్తుంది. నిజమైన సంతోషం ఎక్కడ దొరుకుతుందో అనే దానిపై ఇది మనల్ని లోతుగా ఆలోచింపజేస్తుంది. ఒకవైపు బిచ్చగాడు తన రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి కష్టపడతాడు, కానీ తరచుగా చిన్న చిన్న ఆనందాలలో సంతృప్తిని పొందుతాడు. అతని జీవితం సరళంగా ఉన్నప్పటికీ అతను ప్రతి చిన్న విజయాన్ని ఆస్వాదిస్తాడు. లక్షలాది మందిని ప్రభావితం చేసే నిర్ణయాల భారం లేకుండా బిచ్చగాడు మేల్కొంటాడు. అతని ఆనందం సంతృప్తి నుండి వస్తుంది, ఇది బాహ్య పరిస్థితులపై ఆధారపడదు. అతను నిద్రపోవడానికి ప్రశాంతమైన స్థలాన్ని కనుగొన్నప్పుడు లేదా ఒక పూట భోజనం దొరికినప్పుడు అది అతనికి గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. ఈ చిన్న చిన్న విషయాలు అతని జీవితంలో పెద్ద సంతోషాన్ని కలిగిస్తాయి. అతను స్వేచ్ఛగా ఉంటాడు, సామాజిక అంచనాలు లేదా రాజకీయ ఒత్తిళ్ల నుండి విముక్తి పొందుతాడు. అతని జీవితం నిరాడంబరంగా ఉన్నప్పటికీ అతను తనదైన ప్రపంచంలో శాంతిని పొందుతాడు. మరోవైపు ప్రధానికి అధికారం, సంపద ఉన్నాయి, కానీ నిరంతర ఒత్తిడి, విమర్శలు మరియు ఒంటరితనం ఆనందాన్ని హరిస్తాయి. అతని జీవితం బాహ్యంగా విలాసవంతంగా కనిపించినా అంతర్గతంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటాడు. అతను దేశం యొక్క భారాన్ని మోస్తాడు, నిరంతరం ప్రజల అంచనాలు మరియు రాజకీయ ప్రత్యర్థుల నుండి విమర్శలను ఎదుర్కొంటాడు. ప్రతి నిర్ణయం దేశ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది, ఇది అతనికి అపారమైన ఒత్తిడిని కలిగిస్తుంది. అతని జీవితం విలాసవంతంగా ఉండవచ్చు, కానీ అది తరచుగా ఒంటరితనం మరియు నిద్రలేని రాత్రులతో నిండి ఉంటుంది. అధికారం మరియు బాధ్యతలు అతని వ్యక్తిగత ఆనందాన్ని దూరం చేస్తాయి. ప్రధాని తన భద్రత గురించి నిరంతరం ఆందోళన చెందుతాడు మరియు అతని ప్రతి కదలికను నిశితంగా పరిశీలిస్తారు. అతని జీవితం నిరంతరం ప్రజల దృష్టిలో ఉంటుంది, ఇది స్వేచ్ఛను హరిస్తుంది. కాబట్టి నిజమైన ఆనందం బాహ్య పరిస్థితులలో కాదు, అంతర్గత మనస్తత్వం, కృతజ్ఞత మరియు శాంతిలో ఉంటుంది. ఇది మనం ఎలా ఆలోచిస్తామో మరియు మన జీవితాన్ని ఎలా చూస్తామో అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఆనందం అనేది మనం ఎంచుకునే మార్గం, మనకు ఉన్నదానితో సంతృప్తి చెందడం మరియు ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం. ఇది మన అంతర్గత స్థితి, బాహ్య ప్రపంచం కాదు. ఈరోజే ఆనందాన్ని ఎంచుకోండి. మీ జీవితంలో చిన్న చిన్న ఆనందాలను గుర్తించి వాటిని ఆస్వాదించండి. నిజమైన సంతోషం మీలోనే ఉందని గుర్తుంచుకోండి.